హాయ్ గాయ్స్, చూస్తున్నారు కదా ఈ కాయల్ని. నేను ఎప్పుడూ చూడలేదు అండ్ ఎప్పుడూ తినలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం. ఏంటివి అని అడిగితే మా అత్తమ్మ చెప్పారు, వీటిల్ని సీమ వంకాయలు అంటారంట. ఈ కాయల్ని తిన్నట్లయితే శరీరంలో వేడి ఉంటే తగ్గిపోతుంది. అలాగే అరికాళ్ళు మంటలు మరియు అరిచేతులు మంటలు ఉండేవాళ్ళు ఈ కాయల్ని తిన్నట్లయితే అవి తగ్గిపోతాయంట. ముందుగా సీమ వంకాయలకి స్కిన్ పీల్ చేసి మధ్యలో ఉన్న సీడ్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో సాల్ట్, కొంచెం వాటర్ అండ్ ఈ ముక్కల్ని కూడా వేసుకుని బాయిల్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పును కూడా వాష్ చేసి వాటర్ వేసుకుని ఇంకో స్టవ్ మీద కుక్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు టమోటాస్ యాడ్ చేసుకుని అవి మగ్గాక ఇంట్లో ఉన్న మసాలాలు వేసుకుని ముందుగా బాయిల్ చేసుకున్న సీమ వంకాయ ముక్కల్ని, పప్పుని, మామిడికాయ ముక్కల్ని మరియు రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకుని 5 మినిట్స్ ఉడికాక బాగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే ఎంతో టేస్టీ సీమ వంకాయ కర్రీ రెడీ. బై బై.